సో ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం మొత్తము డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రొడక్షన్, డిజిటల్ మార్కెటింగ్‌లో ఏ స్ట్రాటజీస్ ఉంటాయి, ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అండ్ ఎస్‌ఈఓ అంటే ఏంటి, ఎస్‌ఈఎం అంటే ఏంటి, ఎస్‌ఈఓలో ఆన్ పేజ్ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ అంటే ఏంటి, అండ్ ఎస్‌ఈఎంలో ఏముంటది, ఎలా చేస్తారు, పెయిడ్ ఎలా పెడతారు. ఓకే. సో ఇదంతా తెలుసుకున్నాము. అండ్ టూల్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఎస్ఎంఓ. ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఓకే. సో ఒక సోషల్ మీడియాస్ యూజ్ చేసుకొని ఏవైతే ఉన్నావో అవన్నీ యూజ్ చేసి ఒక బిజినెస్ కోసం బిజినెస్ని ప్రమోట్ చేయడం. సో త్రూ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని సోషల్ మీడియాస్ని యూజ్ చేసుకొని మనము ఒక బిజినెస్కి బ్రాండ్ క్రియేట్ చేయటము. ఓకే. సో దీని ద్వారా చేస్తాము. దీన్ని ఎస్ఎంఓ అంటాము. అండ్ ఆప్టిమైజేషన్ మనం ఫ్రీగా చేస్తాము. ఏ సోషల్ మీడియా ఛానల్కి మనము అమౌంట్ పే చేయకుండా ఫ్రీగా మనము సోషల్ మీడియాలో మన యొక్క బ్రాండ్ గురించి ప్రమోట్ చేసుకుంటూ మనము ఒక బిజినెస్ కానీ ఆ సర్వీస్ కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునేలాగా చేసుకునేది ఎస్ఎంఎం. సో తర్వాతకి వచ్చేసరికి ఎస్ఎంఎం. సో ఎస్ఎంఎం అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఓకే. సో ఎస్ఎంఎం అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే సర్చ్ ఇంజిన్, సో సారీ, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏవైతే సోషల్ మీడియా ఛానల్స్ ఉంటాయో ఆ సోషల్ మీడియా ఛానల్స్కి మనం అమౌంట్ పే చేసి మన యొక్క పోస్ట్ ఏదైతే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో సర్వీస్ కానీ లేకపోతే సర్వీసెస్ కానీ ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నామో అవి మనం పెట్టేసి ఒక యాడ్ క్రియేట్ చేసుకొని త్రూ సోషల్ మీడియాస్ ద్వారా ప్రమోట్ చేసుకోవటాన్ని అండ్ మనీ పెట్టడం కదా. సో దీనికి వచ్చేసరికి మార్కెటింగ్ అంటారు. దీన్ని ఎస్ఎంఎం అంటారు. సో దీనికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎంఓ చూస్తున్నాం. ఎస్ఎంఓలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా ఛానల్స్ వచ్చేసరికి ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్, సో తర్వాత లింక్డ్ఇన్, తర్వాతకి వచ్చేసరికి ట్విట్టర్, టిక్టాక్లో అవ్వచ్చు, ఇంకా సోషల్ మీడియాస్ ఏవైతే ఎక్కువ పీపుల్స్ అనేవాళ్ళు ఏ సోషల్ మీడియా ఛానల్స్లో ఎక్కువైతే ఉంటారో సో వాటిని యూజ్ చేసుకొని మనం బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటాము. సో ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఫేస్బుక్ అనుకోండి. ఫేస్బుక్లో ఏం చేస్తాము? ఫేస్బుక్లో ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవటం, ఒక పేజ్ క్రియేట్ చేసుకోవటం. ఓకే. మనకు ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అంటే సోషల్ మీడియాస్లో ఒక పేజ్ ఉండాలి. ఒక పేజ్ క్రియేట్ చేసుకొని దానికి లైక్స్ కానీ ఓకే ఫాలోవర్స్ని, సో మనం లైక్స్ని కానీ ఫాలోవర్స్ని కానీ ఆ పేజ్కి మనము ఇంక్రీజ్ చేసుకున్నామంటే ఆ పేజ్లో మనం ఒక పోస్ట్ని పోస్ట్ చేసాము అంటే సో ఆ పేజ్లో ఎంతమంది ఫాలో అవుతున్నారో అంతమందికి ఆ పోస్ట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ బ్రాండ్ గురించి అంటే వాళ్ళకి ఆ సర్వీస్ కావాలి అనుకుంటే సో వాళ్ళు మనల్ని డైరెక్ట్గా మనల్ని అప్రోచ్ అవుతారు. సో అలాగా మనము సోషల్ మీడియాస్ యూస్ చేసుకొని బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాము. ఓకే. సో డైలీ ఆ పేజెస్లో మనము డైలీ ఏదో ఒక పోస్ట్ని మన బిజినెస్ గురించిన పోస్ట్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది మనము పోస్ట్ చేసుకుంటూ అండ్ ఎవ్రీడే యాక్టివ్గా మనం సోషల్ మీడియాస్లో ఉంటే ఆటోమేటిక్గా మనకు ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. ఓకే. అండ్ లీడ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో సోషల్ మీడియాస్లోకి వచ్చేసరికి ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హ్యాష్ ట్యాగ్. సో హ్యాష్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఇన్ కేస్ SEO ట్రైనింగ్ అని సెర్చ్ చేశాను. సో కొన్ని పోస్ట్లు వచ్చినాయి అండ్ పేజెస్ అని వస్తాయి. సో నేను SEO ట్రైనింగ్ అని సెర్చ్ చేసిన వెంటనే సో ఏవైతే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన సెంటెన్సెస్ అనేవి ఒక లైక్ మనం SEO నేర్చుకునేటప్పుడు మనం కీవర్డ్ని టార్గెట్ చేస్తాము. ఏ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ కనిపించాలి అని. సేమ్ లైక్ సోషల్ మీడియాస్లో కూడా ఎలా సెర్చ్ చేసినప్పుడు మన పోస్ట్ అనేది
మన ఒక పోస్ట్ చేసాము అంటే ఆ పేజ్ లో ఉన్న ఫాలోవర్స్ కో ఆ ప్రొఫైల్ లో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ కో జస్ట్ లైక్ వాళ్ళు ఏమైనా లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగా కాకుండా ఒక యూజర్ అనే అతను ఆ సోషల్ మీడియాస్ లో కూడా సెర్చ్ చేసినప్పుడు మన పోస్ట్ అనేది కనిపించాలి. సో ఆ పర్పస్ కోసము ఏ పోస్ట్ ఎలా సెర్చ్ చేస్తారు అనే కీవర్డ్ ని బేస్ చేసుకుని ఆ కీవర్డ్ కి మనం పోస్ట్ చేసే కంటెంట్ లో మనం హ్యాష్ ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేస్తాము. సో అట్లా మెన్షన్ చేసినప్పుడు ఆ సోషల్ మీడియాస్ లో ఎవరైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్స్ పెట్టిన సెంటెన్స్ అనేది రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆ పోస్ట్ ని చూపించే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అనేది మనము సోషల్ మీడియాస్ లో హ్యాష్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాము. ఈ సోషల్ మీడియాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాష్ ట్యాగ్స్. ఓకే, సో మనం ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కంటెంట్ పోస్ట్ చేస్తూ ఆ కంటెంట్ లో మనం హ్యాష్ ట్యాగ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాము. సో ఓకే, నేను ఎస్ఈఓ ట్రైనింగ్ అని సెర్చ్ చేశాను. నేను ఎస్ఈఓ ట్రైనింగ్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, రిలేటెడ్ ఇందులో నుంచి షేర్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ పేజ్ లో పడ్డ పోస్ట్. సో చూడండి ఎస్ఈఓ ట్రైనింగ్ అని హ్యాష్ ట్యాగ్ లో పెట్టించాను. సో నేను ఏ కీవర్డ్స్ తో సెర్చ్ చేస్తే నా పోస్ట్ కనిపించాలి అనుకున్నానో ఆ కీవర్డ్స్ అన్నిటిని నేను హ్యాష్ ట్యాగ్ లో పెట్టాను అండ్ కంటెంట్ పోస్ట్ చేశాను. సో ఇట్లాగా మనం కంటెంట్ కానీ ఒక ఇమేజ్ ని పోస్ట్ చేసేటప్పుడు ఒక ఇమేజ్ అనేది ఒక ఇంప్రెసివ్ గా ఆ ఇమేజ్ లో ఉన్న కంటెంట్ అనేది యూజర్ చూసినప్పుడు ఇంప్రెస్ గా ఫీల్ అయ్యేలాగా అండ్ మనం ఓన్లీ ఇక్కడ మనం ఏమి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వలేదు. సో మన గురించి మనం ప్రమోట్ చేస్తూ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కంటెంట్ అనేది మనం ఎలా యూజర్ కి మన గురించి మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాము, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా ఆ కంటెంట్ ఎలా పోస్ట్ చేస్తున్నాము, వాళ్ళకి ఆ కంటెంట్ చూడంగానే చాలా ఇంప్రెసివ్ గా ఫీల్ అయ్యేలాగా అండ్ అతనికి అర్థమయ్యేలాగా అండ్ సో మనము డిఫికల్ట్ వర్డ్స్ కానీ యూజ్ చేసినా కానీ కొంతమంది అండర్స్టాండ్ చేసుకుంటారు, కొంతమంది అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఆ కంటెంట్ ని ఆ వర్డ్స్ ని మనము బిల్డ్ చేసుకొని ఆ కంటెంట్ అనేది మనం పోస్ట్ చేసుకుంటూ ఉంటే రీచ్ అయ్యేటప్పుడు అందరికి రీచ్ అయినప్పుడు సో వాళ్ళు ఓన్లీ ఎస్ఈఓ ఇస్తాము ఆన్లైన్ ట్రైనింగ్ అనే కాకుండా మనం వాళ్ళకి కంటెంట్ ఇచ్చాము, ఏం చేస్తాము ఏంటి అనేది. సో వాళ్ళు ఇంప్రెస్ గా ఫీల్ అవ్వటము అండ్ మనం ఇక్కడ చూడండి ప్లీజ్ డూ ఫాలో అని చెప్పి మనం ఏంటంటే మన ఛానల్స్ వేరే సోషల్ మీడియా యొక్క ఛానల్స్ యొక్క లింక్స్ అనేవి పెట్టాము. ఇఫ్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ మనకి ఇక్కడ ఫాలో అవ్వటం ఇంట్రెస్టెడ్ అయితే మేబీ వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ పేజెస్ కూడా వచ్చి మనల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది జస్ట్ ఒక చిన్న ట్రిక్ అంతే, మనకు ఆ పేజెస్ కూడా ఫాలో అవ్వటానికి మన యూజర్స్ అనేవాళ్ళు. ఓకే, సో ఇలాగా మనం సోషల్ మీడియాస్ యూజ్ చేసుకొని అండ్ ఇదే పోస్ట్ అనేది ఓన్లీ ఈ పేజ్ లో వేయటం కాదు, ఆ పోస్ట్ అనేవి షేర్స్. ఓకే, షేర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయంటే సో ఆ పోస్ట్ అనేది రీచ్ అయ్యే పర్సన్స్ కి ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఇలాగా మనము ఎక్కువగా పోస్ట్ చేసుకోవటము అండ్ సెర్చ్ చేసినప్పుడు కనిపించటము. ఓకే, ఇది ఒక పేజ్ ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేజ్. సో ఈ పేజ్ని బిల్డ్ చేసుకుంటూ ఈ పేజ్కి ఫాలోవర్స్ని లైక్స్ని పెంచుకుంటూ ఆ పేజ్లో ఎవ్రీడే అప్డేటెడ్గా పోస్టులు వేసుకుంటూ ఆ పోస్టులు అనేది ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా చేసుకోవటం, ఎక్కువ మందికి షేర్ అవ్వటం లైక్స్ అవ్వటం అవుతుంది అంటే ఆ పోస్ట్ అనేది ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇలాగా మనము ఎవ్రీడే మనం ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ మనం వేసే పోస్ట్లో కంటెంట్ కానీ అండ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టేవి కానీ సో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగని ఓవర్గా మనము షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని డిఫరెంట్గా అకౌంట్స్ యూజ్ చేసుకోనో లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్లోకి మనం ఆ పోస్ట్ని షేర్ చేస్తున్నాము అంటే మనకి మళ్ళీ ఫేస్బుక్ ఏవైనా సోషల్ మీడియాస్ అనేవి చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి.
సో అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే మనం చేసే యాక్టివిటీ అనేది రాంగ్గా ఉన్నా కానీ మన ఫేస్బుక్ ప్రొఫైల్స్ అనేవి మన అకౌంట్స్ అనేవి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓకే, ఆ తర్వాత మనం బ్లాక్ అయినప్పుడు ఆ పేజెస్కి మనము మన ఐడి ప్రూఫ్స్ అప్లోడ్ చేయటము, లేకపోతే ఇంకా అసలు అకౌంటే మళ్ళీ రిటర్న్ రాకపోవటం ఇలాంటివి జరుగుతాయి. సో అందుకని మనం ఏ సోషల్ మీడియా అయితే అకౌంట్స్ యూజ్ చేస్తున్నామో అవనేది పర్ఫెక్ట్గా మనకి వర్క్ అవుతూ అండ్ మన యాక్టివిటీస్ అనేవి కొంచెం నార్మల్గా జెన్యున్గా జరిగేలాగా మనము ఆ అకౌంట్స్ని యూజ్ చేసుకుంటూ మన గురించి మనం ప్రమోట్ చేసుకుంటూ ఉంటే సో మనకి ఒక బ్రాండ్ క్రియేట్ అవటం, లీడ్స్ క్రియేట్ అవటము, ఓకే. సో ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలాగా సోషల్ మీడియా ఫేస్బుక్ ఉంటుంది. అలాగే ట్విట్టర్. సో ట్విట్టర్ వచ్చేసరికి ట్విట్టర్లో కూడా పేజెస్ అనేవి ఉంటాయి. ఒక అకౌంట్ అనేది ఉంటుంది, మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోగలం. ఓకే, సో ఇది ఐలాండర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనం జెన్యున్గా ఎవ్రీడే పోస్ట్ చేయటం అండ్ ఆ పోస్ట్కి మనకి లైక్స్ కావాలి అండ్ రీట్వీట్స్ చేయాలి. ఓకే, సో ఇలాగా మన ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో మనకి ఫాలోవర్స్ కావాలి. మన ఫాలోవర్స్ మన యొక్క పోస్ట్ని రీట్వీట్ చేసేలాగా, మనకి లైక్స్ వచ్చేలాగా మనం చేసుకోవటం. సో ఎలా అంటే మనం వాళ్ళ పోస్ట్కి లైక్ కొట్టామంటే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మన పోస్ట్కి లైక్ కొడతారు. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఈ ఈ అకౌంట్ అనేది మనని ఫాలో అవుతుంది అండ్ మన పేజెస్కి లైక్ కొడుతుంది. సో ఇలాగా చూడండి, రీట్వీట్స్ చేయటము, లైక్స్ కొట్టడము, ఇది ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం వేసిన పోస్ట్ అనేది ఇంకా ఎక్కువ పర్సన్స్కి మనకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ యొక్క ఎనాలిటిక్స్, ఇంప్రెషన్స్, మన పోస్ట్ని ఎంతమంది ఓపెన్ చేసి చూసారు, ఎంగేజ్మెంట్స్ అండ్ ఓటింగ్, సో ఇంకా మనకి ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో చూడండి, ఇంప్రెషన్స్, టోటల్ ఎంగేజ్మెంట్స్. సో ట్విట్టర్ వచ్చేసరికి ఈ విధంగా మనము ట్విట్టర్లో మనము ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. సో లైక్స్ అవర్ ట్వీట్స్. ఓకే, సో ఇలాగా ట్విట్టర్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో ఏముంటాయి, వేరే వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ ఫాలోవర్స్. ఓకే, సో ఐలాండర్ టెక్నాలజీస్ పేజ్, ఫాలోవర్స్, ఫాలోయింగ్, ఎవ్రీడే పోస్ట్లు. ఓకే, సో ఇలాగా మనము అండ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకోవటం పోస్ట్ చేసుకునేటప్పుడు. అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ అనేది మనం, ఇన్స్టాగ్రామ్ అనేది మనము డెస్క్టాప్ యూజ్ చేసి మనం పోస్ట్ చేయలేము. పోస్ట్ అనేది మొబైల్స్ యూజ్ చేసి పోస్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి చిన్న ట్రిక్ ఏంటంటే, సో ఇలా వచ్చినప్పుడు మొబైల్ వ్యూ క్లిక్ చేస్తాము, ఒకసారి రీఫ్రెష్ చేస్తే సో మనము ఇన్స్టాగ్రామ్లో డెస్క్టాప్ నుంచే లేకపోతే మన ల్యాప్టాప్ నుంచే ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి మనము పోస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే మొబైల్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో డైరెక్ట్గా ఇట్లా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవటం. ఓకే, తర్వాత పోస్ట్ ఉంటుంది, పోస్ట్ చేయటం, ఇట్లాంటివి చేయొచ్చు. సో చిన్న చిన్న ట్రిక్స్ అనేవి అప్లై చేసుకొని మనం సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో మనము పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో మన ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి ఫాలోవర్స్ వచ్చేలాగా అండ్ ఎవ్రీడే అప్డేట్స్ ఉండేలాగా చేసుకోవటం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లింక్డ్ఇన్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉన్న అకౌంట్. ఓకే, సో చాలా ప్రొఫెషనల్గా ఉంది. దాంట్లో అందులో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవటం, ఆ పేజ్కి
ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోవటం, ఆ పోస్ట్ అది ఆ అకౌంట్లో ఆ పేజ్లో మనం ఎవ్రీడే పోస్ట్ చేయటం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ. ఎందుకంటే లింక్డ్ఇన్ చాలా ప్రొఫెషనల్ అకౌంట్ కాబట్టి, చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి మనం అందులో మనము ఎక్కువగా యాక్టివ్గా ఉన్నా కానీ ఆ పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయినా ఇందులో నుంచి మనకి ఒక జెన్యూన్ లీడ్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాగా త్రూ సోషల్ మీడియాస్ యూజ్ చేసుకొని ఎవ్రీడే మనం అప్డేట్ అవుతూ పోస్ట్లు చేస్తూ యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఇలాగా మనం ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ సర్వీస్ గురించి మొత్తం ప్రమోట్ చేసుకుంటూ ఉంటే దీన్ని SMO అంటారు. ఓకే, సో ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్లు అనేవి ఎలా వేయటమో చూద్దాము. సో సపోజ్ నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఒక కంటెంట్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, నేను ఆ కంటెంట్లో నేను నా కొన్ని వర్డ్స్కి ఏవైతే కీవర్డ్స్లో వర్క్ అవుతాయి అనుకున్నానో ఆ వర్డ్స్కి నేను హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టాను. అండ్ కొన్ని నాకు లింక్డ్ఇన్ ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్స్ పెట్టాను ఫాలో అవ్వమని. సో ఇలాగా నేను ఒక కంటెంట్ ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, ఏం చేస్తాము అని. ఓకే, ఇమేజెస్ బికాస్ ఎందుకంటే ఎవరైనా మన పోస్ట్ చూసినప్పుడు డైరెక్ట్గా మన పేజ్ యొక్క ఇన్బాక్స్కి మెసేజ్ చేసేలాగా. ఓకే, సో ఇలాగా చూడండి, ఇక్కడ ఏవైతే కీవర్డ్స్ అన్నాను చూడండి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల హైలైట్ అయినాయి. ప్రతి ఒక్కళ్ళు చాలా మందిని నేను ట్రైన్ చేస్తున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని అడిగాను సోషల్ మీడియాస్లో హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అని. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే ఒక వర్డ్ అనేది హైలైట్ అవ్వడం కోసము హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తాము అంటారు. సో అది రీజన్ కాదు. హ్యాష్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏ సోషల్ మీడియాస్లో అయితే సెర్చ్ బార్లో మనం సెర్చ్ చేసినప్పుడు ఒక విషయం గురించి, ఒక సెంటెన్స్ గురించి, ఏదో ఒక విషయం గురించి మనం సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే హ్యాష్ ట్యాగ్ పెట్టిన సెంటెన్స్ ఉందో సో అవి రెండు రీడ్ చేసుకొని ఈక్వల్ అయినప్పుడు మనకి ఆ పోస్ట్ అనేవి చూపించే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై అలా చూపిస్తుంది కాబట్టి మనం మన పోస్ట్ అనేది వాళ్ళకి అలా సెర్చ్ చేసినప్పుడు కూడా రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తాము, హ్యాష్ ట్యాగ్స్ పెడతాము. ఓకే, సో అందుకోసము ఇది పోస్ట్. సో ఓకే, ఇలాగా పోస్ట్ చేస్తాము. సో పోస్ట్ చేసిన మన పోస్ట్ని ఎక్కువ మంది షేర్స్ అయ్యేలాగా, లైక్స్ అయ్యేలాగా మనము చూసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే వన్స్ ఎన్ని షేర్లు అయినాయి, ఎంతమంది షేర్ చేశారు, సో ఒకసారి ఓకే ఇట్లాగా ఎవరు ఏ గ్రూప్స్కి షేర్ చేశారు అని, అండ్ మనకు వచ్చిన ఎంగేజ్మెంట్స్ అండ్ పీపుల్స్ రీచ్డ్ అని, ఎంతమందికి రీచ్ అయినాయి అని. ఓకే, సో ఇలాగా మనకి ఎక్కడ అనలిటిక్స్ మనం చెక్ చేసుకుంటాము, ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది ఎన్ని ఎంగేజ్మెంట్స్ వచ్చినాయి. ఓకే, సో ఒకవేళ మనకి ఎంగేజ్మెంట్స్ పెరిగే కొద్దీ ఏంటంటే బూస్ట్ చేసుకున్నాము అంటే ఫేస్బుక్కి అమౌంట్ పే చేసి మన పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేసుకోవటం. సో బూస్ట్ చేసుకోవటం అవసరం ఉంటే కొంతమంది చేసుకునే పని అయితే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఆ బూస్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఆ పోస్ట్ నేను బూస్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఓకే లింక్ క్లిక్స్ ఫ్రమ్ 76 rupees worth. Okay, send people to your website, get more people reached, comment and shared. సో ఇది వద్దు, ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో నాకు మోర్ ఎంగేజ్మెంట్స్ అండ్ కామెంట్స్ కోసం
సో ఫ్రమ్ 75 రూపీస్ నుంచి పర్ డేకి. ఓకే, సో ఏంటి మన పేజ్ వాట్సాప్ మెసేజెస్ లెమో. సో లెమో పెడదాము ఇక్కడ చూడండి. సో ఇన్ కేస్ నేను సైన్ అప్ పెడితే సైన్ లేదు అనుకుంటే ఈ పోస్ట్ చూసి మనకి డైరెక్ట్గా మనం వాట్సాప్ మెసేజ్ చేయాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ సెండ్ మెసేజ్. ఓకే, సో లేకపోతే సెండ్ మెసేజ్. ఓకే, సో ఫర్ సపోజ్ సెండ్ మెసేజ్ పెట్టేద్దాము. ఓకే, పీపుల్ యూ రీచ్ త్రూ టార్గెట్. సో మనకి ఎవరికి రీచ్ అవ్వాలి? ఓకే, హూ లైక్స్ యువర్ పోస్ట్. సో ఎంత అంత రెస్ట్రిక్టెడ్ కాదు. ఓకే, సో ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వరకు మన యాడ్ రీచ్ అవ్వాలి? సో 48 కిలోమీటర్స్ ఉంది, మనం ఒక 70 కిలోమీటర్స్ వరకు పెడదాం. ఓకే, ఈ పోస్ట్ అనేది 70 కిలోమీటర్స్ వరకు ఆ లొకేషన్స్లో ఉన్న పీపుల్స్కి రీచ్ అయ్యేలాగా చేస్తారు. ఓకే, తర్వాతకి వచ్చేసరికి మన టైం డ్యూరేషను బడ్జెట్ 75 రూపీస్ పర్ డే. సో 7 days పెడదాము. ఓకే, 7 days పెడితే ఎస్టిమేటెడ్ పీపుల్ రీచ్డ్ 340 నుంచి 980 పర్ డేకి. ఓకే, విల్ స్పెండ్ 57 రూపీస్. Per day. This ad will run for 7 days. Ending of day 7th July. Okay, నేను 1 week పెట్టాను కాబట్టి బడ్జెట్ వచ్చేసరికి 400. సో ఎస్టిమేటెడ్ ట్యాక్స్ 72. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసరికి 472. సో 1 week మనం 472 పెట్టాను ఇండియన్ రూపీస్. ఓకే, 40 కిలోమీటర్స్ వరకు పెట్టాను. My estimated cost. Basically, I'm just ఇక్కడికి వచ్చేసరికి బిజినెస్ ఇన్ఫర్మేషన్, పాన్ కార్డ్, బిజినెస్ నేమ్ అన్ని ఇచ్చి మనం తర్వాత సేవ్ చేసినప్పుడు నెక్స్ట్ మనం పే ఆప్షన్స్ వస్తాయి. ఎలా పే చేస్తాము, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పేపాల్ ఇలాంటివి. సో అలాంటివి ఇచ్చినప్పుడు మనం అవన్నీ మెన్షన్ చేసి మనం బూస్ట్ చేస్తాము. ఓకే, సో ఇలాగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా బూస్ట్ చేస్తారు. అండ్ యాడ్ క్రియేట్ చేసి యాడ్ని పోస్ట్ చేయడం అది వేరు. ఓకే, సో
అది ఎలా ఉంటుంది ఇంకా వచ్చేసరికి లింక్డ్ఇన్ లో కూడా సేమ్ మనం పోస్ట్ చేసుకోవటం. కంటెంట్ ప్రిపేర్ చేద్దాం కదా. సో ఇది మన పోస్ట్. ఈ పోస్ట్ అనేది ఎక్కువ మనకి లైక్స్ అనేవి షేర్స్ అనేవి చేసుకున్నప్పుడు అడ్వర్టైజ్ చేసుకుంటాం, క్యాంపెయిన్స్ క్రియేట్ చేసి అడ్వర్టైజ్ క్రియేట్ చేసుకోవటం, సో అమౌంట్ పెట్టడం, ఇవన్నీ. ఓకే, సో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఇవన్నీ మెన్షన్ చేసుకుంటూ మళ్ళీ కంపెనీ అన్ని క్రియేట్ చేసి మనం యాడ్ క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ట్విట్టర్. సో ట్విట్టర్లో ట్వీట్ చేయడం. సో ట్విట్టర్లో అనేది ఎక్కువ సెంటెన్స్ని తీసుకోవాలి, ఎక్కువ. సో అదొక 400 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుంది. సో చూడండి ఇక్కడ. సో అప్పుడు ఏంటంటే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి, సో ఎలాంటి ఇన్ఫర్మేషన్, కొంచెం మనం పోస్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ సో అందరికీ రీచ్ అయ్యేలాగా కంటెంట్ని కొంచెం తగ్గించుకుంటే సో ఓకే, ఐలాండ్ టెక్నాలజీస్ ఎంగేజ్మెంట్ రేట్, సో కాంటాక్ట్ నెంబర్ అని సో ట్యాగ్ చేద్దాము. సో ట్యాగ్ ఒక 10 మెంబర్స్కి మాత్రమే ట్యాగ్ అవుతుంది ట్విట్టర్లో, ఇంకా ఎక్స్ట్రా ట్యాగ్ చేయలేము. ఓకే, సో ఒక 10 మెంబర్స్కి ట్యాగ్ చేసుకోగలము. ఆల్రెడీ ఓకే, ఇలాగా పోస్ట్ చేయడం, లైక్ కొట్టుకోవటం, రీట్వీట్స్ చేయటం. ఓకే, సో అలాగా వేరే అకౌంట్స్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అలా చేస్తూ ఉంటే ఆ పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ. సో మనం మొబైల్ నుంచి పోస్ట్ చేసుకోవడం అండ్ డెస్క్టాప్లోని రైట్ క్లిక్ తీసుకొని ఇన్స్పెక్ట్ చేసి సో అలాగా పోస్ట్ చేయడము. సో ఇదంతా వచ్చేసరికి ఎస్ఎంఓ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్కి వచ్చేసరికి యాడ్ క్రియేట్ చేయటం. ఓకే, యాడ్ క్రియేట్ చేయడం, అది ఎంతమందికి రీచెస్ అవుతుంది అండ్ లేకపోతే లైక్స్ ఏంటి, షేర్స్ ఏంటి. ఓకే, ఇవన్నీ మనము ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే మనం యాడ్ క్రియేట్ చేసుకుందాం. అంటే సోషల్ మీడియా ఛానల్స్కి మనం యాడ్ మనీ పే చేసి మనం యాడ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో యాడ్ క్రియేట్ చేసుకోవడం అంటే ఫేస్బుక్ మేనేజర్,
సో దీనికి వచ్చేసరికి ఎస్ఎంఎం సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనం సేమ్ లైక్ ఎస్ఈఎంలో చూసాం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవటం, ఆ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుని మన యాడ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి. సో లైక్ వీడియో డిస్ప్లే అవ్వాలా, ఇమేజ్ డిస్ప్లే అవ్వాలా, లేకపోతే సెర్చ్లో రావాలా, ట్రాఫిక్ కావాలా. సో ఇలాగని సెలెక్ట్ చేసుకొని మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని అది గూగుల్లో ఏ వ్యూలో కనిపిస్తుంది. సో దానికి ఒక ఫస్ట్ టైటిల్, సెకండ్ టైటిల్, థర్డ్ టైటిల్ అని, డిస్క్రిప్షన్స్ అని, డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అని. సో అలాగా మన యూఆర్ఎల్ ఏంటి, వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి. సో ఇలాంటివన్నీ మనము ఎస్ఈఎంలో మనం యాడ్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడికి వచ్చేదానికి సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫేస్బుక్ మార్కెటింగ్ అనుకోండి. సోషల్ మార్కెటింగ్లో ఈ యాడ్స్ మేనేజర్ అనేది క్రియేట్ చేసుకొని ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సో దాంట్లో మనము ఇలాగా క్రియేట్ చేసుకుంటాము. ఓకే. సో మనకి ఏం కావాలి, ట్రాఫిక్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి, యాప్స్ మనం మన యాప్స్ ఎవరన్నా ఇన్స్టాల్ చేసుకోవాలా, లీడ్ జనరేట్ అవ్వాలా. సో ఇవన్నీ మనము మన టార్గెట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని మనం చేసుకుంటాము. సో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో నేను ఆల్రెడీ ఒక అకౌంట్ అనేది నాకు క్రియేట్ అయింది అనుకోండి. సో నాకేం కావాలి, బ్రాండ్ అవేర్నెస్ అనుకోండి. సో ఇవన్నీ సెటప్ యాడ్, ఇండియన్ రూపీస్, కరెన్సీ ఓకే, టైమ్ జోన్ ఓకే. సో కంటిన్యూ. సో యూజర్ సేవ్డ్ ఆడియన్స్ ప్రజెంట్ ఎవరు లేరు. సో క్రియేట్ న్యూ ఆడియన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. సో యాడ్ ప్రీవియస్లీ క్రియేటెడ్ ఆడియన్స్ లేదు. Okay. Looking like every audience. Okay. Let's select your look like resources. Okay. సో మనది కంపెనీ పేజ్, మన ఆడియన్స్ పేజ్. ఓకే. సో ఏషియా సైజ్, సెలెక్ట్ ఆడియన్స్ సైజ్, నెంబర్ ఆఫ్ so estimated reach. Now look like an audience. ఇక్కడ చూడండి. ఓకే. లొకేషన్, ఏజ్, జెండర్స్ ఆల్ తీసుకుందాం. సేవ్ ఆడియన్స్. ఓకే. అండ్ డైలీ బడ్జెట్ 200 తీసుకుందాం. రన్ మై యాడ్ సెట్ కంటిన్యూస్లీ స్టార్టింగ్ టుడే. సో మనము మార్నింగ్ టు ఈవినింగ్ అంతా మన యాడ్ అనేది కనిపించాలా, లేకపోతే ఒక టైమింగ్స్, ఏ టైమింగ్స్లో కనిపించాలి. సో మనకి మార్నింగ్ ఓన్లీ 10 to 1 లేకపోతే 1 to 7 మన టైమింగ్స్, మన యాడ్ ఏ టైంలో డిస్ప్లే అయితే యూజర్స్ చూస్తారు అనుకుంటామో అది. సో లేదు రోజంతా కనిపించాలి, ఏ టైంలో అయినా పర్లేదు అనుకుంటే మనము ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటాము అని పేమెంట్ మెథడ్. సో ఇక్కడ చూడండి. ఓకే, నేను 200 సెలెక్ట్ చేసుకున్నాను. విల్ స్పెండ్ నో మోర్ దెన్ పర్ వీక్. సెట్ బడ్జెట్ 1400, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ 252 and total 652. Okay, so continue. సో ఏంటి, నేను ఇందాక సెలెక్ట్ చేసుకుంది కంపెనీ పేజ్. ఓకే. సో ఇక్కడ నాకు వచ్చేసరికి యాడ్ అనేది ఎలా కవర్సెల్లో వీడియో కవర్సెల్ తీసుకున్నాను. అందులో యూజర్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, నాకు ఆల్రెడీ పోస్ట్ చేసినది ఏదన్నా అది సెలెక్ట్ చేసుకోవటమా, యూజ్ ఇంకోటి. ఓకే. సో ఇది అవసరం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పోస్ట్ ఏదైనా తీసుకున్నాను. సో సెలెక్ట్ పోస్ట్,
ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన ఏదైనా పోస్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇందాక పోస్ట్ చేసింది చూసుకుందాము. ఓకే, సో ఈ పోస్ట్ ఫేస్బుక్ అంత అవసరం లేదు. సో కన్ఫర్మ్. సో ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా ఒక పోస్ట్ని బూస్ట్ చేసుకునేటప్పుడు సో మన కంపెనీ బిజినెస్ నేమ్ అన్నీ ఇచ్చి, సో పాన్ కార్డ్ ఆప్షనల్, జిఎస్టీ ఆప్షనల్, సో బిజినెస్ నేమ్ స్ట్రీట్ నెంబర్, సెకండ్ స్ట్రీట్, హైదరాబాద్. క్రెడిట్ కార్డు మనము ఏ మెథడ్లో మనము మన అమౌంట్ పే చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాము. ఓకే, సో కన్ఫర్మ్ చేసినప్పుడు మన యాడ్ అనేది అంతమందికి రీచ్ అయ్యేలాగా మనం సెలెక్ట్ చేసుకున్న అన్నట్లు అంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, సో ఇలాగా మనము ఫేస్బుక్లో యాడ్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇన్స్టాగ్రామ్స్ యాడ్ క్రియేట్ చేసుకోవటం, లింక్డ్ఇన్ యాడ్ క్రియేట్ చేసుకోవటం, ఇలాగా మొత్తం యాడ్ క్రియేట్ చేసుకుంటూ మనము మన పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయటం. ఓకే, సో ట్విట్టర్ వచ్చేసరికి ట్విట్టర్లో కూడా యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్విట్టర్ యాడ్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనం అన్ని సెలెక్ట్ చేసుకొని ఇండియా టైంలో నేర్చుకో. ఓకే, మనకి ఏం కావాలి, రీచ్ కావాలా, వీడియో వ్యూస్ కావాలా, ఫోటోస్ కావాలా, యాప్ ఇన్స్టాలేషన్ కావాలా, ఇంకా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనము చేసుకుంటాము. ఓకే, ఫర్ సపోజ్ రీచెస్ చూద్దాము. Our progress will be lost of user change objectives and visual change objectives. సో ఇక్కడ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని మొత్తం అడ్వాన్స్డ్గా మనం అన్ని ఇచ్చుకుంటూ మనం క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇలాగా మనము యాడ్ అనేది ట్విట్టర్లో క్రియేట్ చేసుకుంటాము. ఫైనల్గా వచ్చేసరికి మనం పేమెంట్ మెథడ్ ఎలా ఇస్తాము ఏంటి అనేది. ఓకే, సో ఇలాగా మనం యాడ్ క్రియేట్ చేసుకుంటాము. సో వన్స్ యాడ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఒక సైడ్ బార్లో ఆల్రెడీ వేరే వాళ్ళ యాడ్స్ ఏమన్నా ఉంటే మనకి సైడ్ ఇలా ఇక్కడ ఒక సైడ్లో మనకి యాడ్స్ అనేవి చూపించడం అలాంటివి ఉంటాయి.
ఓకే. సో ఇలాగా దీన్ని ఇలా యాప్ క్రియేట్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వటం, దాన్ని అనలైజ్ చేసుకోవటము, ఇదంతా వచ్చేసరికి ఎస్ఎంఎం కిందకు వస్తుంది. ఓకే. సో మొత్తం వచ్చేసరికి ఎస్ఎంఓ ఏంటి, ఎస్ఎంఎం అంటే ఏంటి, అండ్ సోషల్ మీడియా యూజ్ చేసుకొని ఏం చేస్తాము అనేది ఇదొక డిజిటల్ మార్కెటింగ్లో ఇదొక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ యూట్యూబ్ ఎస్ఈఓ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూట్యూబ్ ఎస్ఈఓ. యూట్యూబ్లో కూడా మనము మన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ని మనం అప్లోడ్ చేయడము, ఆ వీడియో అనేది సర్చ్ బార్లో కూడా సో ఫర్ సపోజ్ ఐలాండర్ టెక్నాలజీస్ అనేది ఒక ఛానల్. సో మనం ఏంటంటే అక్కడ ఆ వీడియోని మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు కానీ ఎస్ఈఓ చేయాలి. సో ఎస్ఈఓ అంటే ఆ వీడియోని కింద మనకి ఏమైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది కీవర్డ్ని బేస్ చేసుకుని ఉండటము. ఓకే. ఇట్లాగా సో కింద మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో ఆ కంటెంట్లో కీవర్డ్స్ ఉండటం, మన అడ్రస్లో కానీ, దీనివల్ల ఏంటంటే మన వెబ్సైట్స్ కానీ మన పేజెస్కి లైక్స్ కానీ, అండ్ ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవటం, కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనము. ఎందుకంటే కీవర్డ్స్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా యూట్యూబ్కి వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసినప్పుడు ఆ టాప్ మోస్ట్లో మన యొక్క వీడియో అనేది కూడా మనకి డిస్ప్లే అవ్వాలి. బికాజ్ ఎందుకంటే మనం దానికి ఎస్ఈఓ చేసుకున్నాం అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సెర్చ్ ఇంజనే కదా, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ కనిపించాలి అని అది. సో అందుకోసమే మనము యూట్యూబ్కి కూడా ఎస్ఈఓ చేసుకుంటాం. సో చూడండి, సో టాప్ మోస్ట్లో మన ఆ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు టాప్ మోస్ట్లో మన యొక్క వెబ్సైట్ యొక్క మనం ఏదైతే మన వీడియో అయితే ఏదైతే ఉందో ఆ వీడియో కూడా మనకి టాప్ మోస్ట్లో ఈ సెర్చెస్లో మనకి మన వీడియో ఉండేలాగా మనము ఎస్ఈఓ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసరికి యూట్యూబ్ ఎస్ఈఓ అంటారు. ఓకే. సో దీన్ని ఎలా అంటే సపోజ్ వీడియోస్ ఉన్నప్పుడు మనం వీడియోని అప్లోడ్ చేస్తున్నప్పుడు టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ, ఓకే. సో ఇవన్నీ మనం మెన్షన్ చేయాలి. ఓకే. అలాగా మనం యూట్యూబ్ ఎస్ఈఓని చేసుకుంటాము. ఓకే. సో ఇంతటితో మనము ఎస్ఈఓ అండ్ ఎస్ఎంఓ, ఎస్ఈఎం, డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే.